చలో అందరికీ శనార్థులలో హిట్ స్టాప్ సమర్పించు మాస్మలన్న ముచ్చట్లు పాడుపై సంగీత మొబైల్స్లోకి స్వాగతం వచ్చేసిండు మీ నర్స్ కాక. ఇక అరుచుకుందాం రారులా ఇయాల్టి మోక. అయ్యో జగనాలు ఎంత పని అయిపోయాయి జగనాలు నీ ఫ్యాన్ ఇటు తిరుగుతుందని చెప్తూనే ఉన్న జగనాలు ఇంటవా ఈనకపోతివి ఆఖరికి ఎట్లా అయిపోయాయి. ఇప్పుడు నీ వాలంటీర్ పోవాలి చెల్లె షర్మిల దగ్గర మొక్క వెంట చూపిస్తావు. ఓ జగనాలు ఏపీ మీద ఎక్కలేని ఆశలు పెట్టుకుంటేవి కదా జగనాలు. నా జగనాలు జనాలు నిన్ను ఇంటికి పంపింది కదా జగనాలు. నా జగనాలు ఈ 5 ఏళ్ల పాపం ఊకినే పోతుందా జగనాలు. ఊకితేనే పోయింది కావాలంటే చూడుండ్రి. దుష్కర్మ ఏవ దుష్ఫలం అత్యుత్కట పుణ్య పాపానాం సత్యం ఫలానుభవమిహం. వామ్మో ఏం తెలవని ఎలక పిల్లలెక్క మేమేం చేసినాం, మేము ఎందుకు ఓడిపోయినాం అనుకుంటా బాగానే మాట్లాడుకొస్తున్నాడు కదా జగ్గులు కాక. ఇక ఓడిపోయినాకట జగనాలు తీరు ఇంకా మారలేదులా. ఎందుకు ఓడిపోయినో అర్థం కాలేదని చెప్పి గిట్ల మాటలు మాట్లాడుకొస్తున్నాడు. చూసిన ఫలితాలు జరిగిన పరిస్థితులు చూస్తే ఊహించలేదు ఇలా జరుగుతుందని, ఇలా వస్తాయని కూడా. ఎంతో మంచి చేస్తూ అడుగులు వేసినా కూడా ఆ అవ్వాతాతలు చూపిన ఆప్యాయత ఏమైందో కూడా తెలియడం లేదు. మరి ఆ 1,05,00,000 మంది అక్క చెల్లెమ్మల ప్రేమాభిమానాలు ఏమయ్యాయో తెలియవు. 26 లక్షల మంది చేయూతను అందుకుంటున్న అక్క చెల్లెమ్మలు వారి ఆప్యాయత ఏమైందో తెలీదు. పాపాలేం గుర్తుకొస్తలేవా జగ్గులు? ఓ త్యాప గుర్తు తెచ్చుకోకపోయినావు. చేసిన పాపాలే నిన్ను గిట్ల చిత్తుగా ఓడగొట్టినాయి. పాలన సాగించమంటే పగదాదించినావు జగ్గులు. 5 ఏళ్లల్లా నువ్వు చేసిన అరాచకాలు అనేకం. మాస్క్ అడిగిన పాపానికి దళిత డాక్టర్ సుధాకర్ సావు కారణం కాదా జగ్గులు? నువ్వు గాలిపంక పార్టీ ఎమ్మెల్సీ ఓ దళితుడిని చంపి డోర్ డెలివరీ చేస్తే పిలిచి మందలించే తీరిక కూడా లేకుండా పోయిందా నీకు? నా ఎస్సీలు అని చెప్పి మంచిగా దీర్ఘాలు తీసినావు. ఏం చేసిన వాళ్లకు అండగా నిలిచినవా? అరాచకాలు తప్ప ఏం చేసినావు? అక్రమ ఇసుక లారీల పోటువలు తీసిన దళిత యువకుణ్ణి పోలీస్ టౌన్లా శిరోముండనం చేయించినప్పుడు ఏం చేసినావు నువ్వు? కోడికత్తి కేసులా సానుభూతి జగన్ కైతే శిక్ష శ్రీనుక. దళిత బిడ్డ 5 ఏళ్లు జైల్లో మగ్గిపోతే గాల కుటుంబం 5 ఏళ్లు ఎంత నరకం అనుభవించిందో అర్థం కాలేదా నీకు? నువ్వు గెలుచుడు కోసం పానాలు తీత్తో మనుషుల్ని జైల్లో పెట్టిస్తావు. గందుకే జనాలు నీకు ఈ తీరుగా బుద్ధి చెప్పిర్రు. ఈ చోటి కర్మ ఈ చోటే, ఈనాటి కర్మ మరునాడే, అనుభవించి తీరాలంటే ఈ సృష్టి నియమం ఇదే. మారలేకపోతే ఏంది చెప్పుర్రి? మళ్ళా నేనేం చేసినా, ఏం తప్పు చేసినా, ఎందుకు ఓడిపోయినా అని ఏం తెలియని పత్తితు లెక్క పత్తితు మాటలు మాట్లాడితే ఎందుకు ఊకుంటారు? రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది, ఏమీ లేకపాయే. అది చేస్తా ఇది చేస్తా అని చెప్పుడు తప్ప ఇంకొక ముచ్చట ఏమీ లేదు. ఇక జనాలు చూసిరు కదా, గందుకే నీకు ఈ తీరుగా బుద్ధి చెప్పిర్రు. కొంచెమన్నా సిగ్గులజ్జు ఉండాల. మళ్ళీ నేను ఏం చేసినా ఎందుకు ఓడినా అనేతందుకు. అమ్మ చెల్లని ఇంటికి పంపిత్తివి, వాళ్ళని ఏడిపిత్తివి, ఎన్ని కథలు చేసినావు నువ్వు? నీ అసుంటోలనా మళ్ళా జనాలు కోరుకునేది? కన్ను చూడదనా నీ విచ్చల విడిమిడిసి పాటు, ఏ చెయ్యి ఆపదనా తప్పటడుగే నీ అలవాటు. అదృశ్య దృష్టిగా సకల సృష్టిని గమనిస్తున్నది లెక్కగట్టి. కథం బాయ్ బాయ్ గుడ్ బాయ్. కారు పని ఏమైంది? కథం అయిపోయింది. మాకు తెలియదా? మాదేమన్నా రాజరిక పోకన్నా అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకొచ్చిండు ఉన్నకాడికి ముచ్చటంతా. కారు పార్టీ వాళ్ళ కథ ఏందో తెలిసింది కదా, అందుకే కథం అన్నాం, గుడ్ బై అన్నాం, బై బై అన్నాం. వెళ్ళిపోయిండ్రు. మళ్ళీ ఎక్కిలు పట్టంగా ఏం ఏడుస్తుండ్రువా? ఏమున్నది? ఇదివరకంటే చూసుకుంటే మాది నయమే ఉన్నది కదా. కాకపోతే అయితే 3 ఉండే, ఇప్పుడు 8 వచ్చినాయి. ఇంకా ఏం కావాలి మాకు? మీరే దిక్కు లేకుండా అయిపోయింది, దివాన్ లేకుండా అయిపోయింది. కారుకు రిపేర్ వచ్చి చాలా బేకారుగా షెడ్డుకు పోయింది. ఇంకేమున్నది కథ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టిగా అనుకొచ్చిండు కారు పార్టీ వాళ్ళని. అందుకే చెప్తున్నా కథం బై బై గుడ్ బై. మా పాలనలా జనాలు మంచిగున్నారు, ఇచ్చిన హామీలు మేము కూడా నెరవేరుతున్నాం, మా పాలనలా జనాలు సంతృప్తిగా ఉన్నారని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి సారికి తీరుగా మాట్లాడుకొచ్చిండు. 2019లా 3 ఎంపీ సీట్లు వస్తే ఇప్పుడు ఎంపీ సీట్లు 8 దాకా వచ్చినాయని ఇక బాగా సంబరపడ్డాడు. ఇక అసెంబ్లీ ఓట్ల శాతం కంటే ఎక్కువ లోక్సభ ఎన్నికలనే వచ్చినాయని మాట్లాడుకొస్తున్నాడు కదా. ఇక ఈనుండ్రి 2023 డిసెంబర్ 3 నాడు వచ్చిన ఫలితాలలో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ల శాతము 39.5%. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో 100 రోజుల పరిపాలన తర్వాత దాదాపుగా 41% ఓట్లు కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. ఓట్ల శాతంలో ప్రజలు రెఫరెండం ద్వారా మా పరిపాలన బాగుందనడమే కాదు, మమ్మల్ని మెచ్చుకొని
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఓట్ల శాతానికంటే అధిక ఓట్ల శాతాన్ని ప్రజలు మాకు ఇవ్వడం ద్వారా, ఆశీర్వదించడం ద్వారా మా పరిపాలన పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసిండ్రు అని చెప్పి నేను భావిస్తున్నాను. అది విన్నారు కదనుల్లా. ఇక బీఆర్ఎస్ 7 సీట్లలో డిపాజిట్లు కోల్పోయిందని, గా 7 సీట్లలో కూడా బీజేపీని గెలిపించి అవయవదానం చేసిందని విమర్శించుకొచ్చిండుల్లా. బలహీన అభ్యర్థులను కావాలనే పెట్టి బీజేపీ నేతల గెలుపు కోసం కేసీఆర్ బాగానే కష్టపడ్డాడని చెప్పి గీ తీరుగా మాట్లాడుకొచ్చిండు. మెదక్ల కాషాయ పార్టీ గెలిచేందుకు హరీష్ రావు కూడా బాగానే కృషి చేసిండని మాట్లాడిండు. చూడుండ్రి. బీజేపీని గెలిపించడానికి బీఆర్ఎస్ నాయకులు ఆత్మ బలిదానం చేసుకొని అవయవాలను త్యాగం చేసి, అవయవ దానం చేసి ఈరోజు బీజేపీని గెలిపించడం జరిగింది. బీజేపీ గెలిచిన 8 పార్లమెంటు నియోజకవర్గాలలో బీఆర్ఎస్ 7 సీట్లల్లో డిపాజిట్లు కోల్పోయింది. ఈ 7 పార్లమెంటు నియోజకవర్గాలలో బీఆర్ఎస్ డిపాజిట్లు కోల్పోయి బీజేపీని గెలిపించడం ద్వారా బీఆర్ఎస్ నాయకులు ఆత్మ బలిదానం చేసుకొని అవయవ దానం చేసిండ్రు బీజేపీకి. అది ఇన్నర్ గదనుల్లా గదన్నట్టు కథ. ఇక ఎప్పుడా అన్న ఎలక్షన్లు రానే వచ్చినాయి, అయిపోయినాయి. ఇక ఫలితాలు కూడా వచ్చినాయి. ఎవ్వరు గెలిచిర్రు, ఎవ్వరు ఓడినరు. గెలిచిన వాళ్ళు సంబరాలు, ఓడినోళ్ళు ఏడుపులు. ఇక గిదే ఉంటదన్నట్టు రాజకీయంలో. ఇంకేముంటది చెప్పుర్రి. మొత్తానికైతే గిదన్నట్టు కథ. ఇక కేసీఆర్ ఉన్నంతకాలం కుట్రలు కుతంత్రాలు ఉంటాయని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి సారు ఇక కేసీఆర్ మీద మస్తుగానే గరమైండుల్లా. అది నారాయణన్న ఏదున్నా చక్కగా సత్యం చెప్తాడులా. జగన్ చేసిన దేశ పాలనకే ఏమి లేకుండా ముద్రాష్ట్రం అయిపోయింది ఏపీ. అందుకని నీ పాలనని మొత్తం ఉతికి ఆరేసి మళ్ళీ ఇంటికి పంపించేసారు. ఇక నువ్వు చక్కగా వెళ్ళిపోరా, ఆయన నీకేం పని లేదు. ఈడ చేసిన 4-5 ఏళ్ళ ఉద్దారకం చాలదు. ఈ రాష్ట్రాన్ని మొత్తం ఆగం చేసినావు. చక్కదనాల ఏపీని మలగిట గెలిస్తే ఏడమ్ముదువో ఏం కథ. అబ్బా ఆ ఛాన్స్ పోయింది, మిస్ అయింది అనుకోని చాలా బాధపడుతున్నట్టు నువ్వు. కానీ పేల్తీవు కదా 175. ఎందుకు రావు అంటే ఇప్పుడు వచ్చినాయి కదా సరిపోను. ఇక చాలిపో చక్కదనం అన్నట్టుగా నారాయణన్న నరికిసి పెట్టిన డైలాగులు. మరి ఊరుకుంటే ఆడుల్లా పాపం అదివరకు ఎంతగానో మొత్తుకున్నాడు. జగన్ చక్కగుండు భయ్ అనే లెక్క చెప్పినా కూడా ఈయన లెక్క పెట్టకపాయ. ఇప్పుడు నారాయణ అన్న ఎట్లా అంటుడు జగనాలు ఈను ఏనన్నేవాళ్ళు అంటారు, ఆడిందే ఆట పాడిందే పాట. నేను ఎట్లా చెప్తా గట్లనే. నా పంక లెక్కనే నేను కూడా గిర్రా తిరుగుతా అంటే ఆఖరికి అత్తే పాడైన పంక లెక్క. ఇక మొత్తానికైతే రిపేర్ అయిన గాలి పంక లెక్క అయిపోయిన వజగ్గులు గిట్లయిందా నీ కథ అని చెప్పి మొత్తానికైతే సిపిఐ నారాయణ ఉన్నాడు కదనుల్లా. ఏదున్న ముఖం మీద నిక్కచ్చిగా మాట్లాడతాడు కదా ముందు కాంచెల్లి. ఇక గైనకి ఈ మాటలన్నీ మాట్లాడుకొచ్చిండులా. జగనాలు దుష్ట పాలనకు ఆంధ్రప్రదేశ్ జనాలు సక్కమైన గుణపాఠం అని చెప్పిండ్రు అని. ఇక గైన ఓడిపోయేందుకు కారణము ఆయన పోకడ అహంకారం కారణమని. మరీ గింత అధ్వానంగా ఓడిపోతామని అనుకోలే. కానీ ఏం చేద్దాం, ఏపీ జనాలు గీ తీరుగా బుద్ధి చెప్పిరని మాట్లాడుకొచ్చాడు. చూడుర్రి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అనూహ్యమైన మార్పు వచ్చింది. బహుశా మీడియాకు, గెలిచిన చంద్రబాబు నాయుడికి, ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డికి, అందరి జాతకాలు చెప్పాం. మాకు ఎవరికి అంతుపట్టిన పద్ధతిలో రిజల్ట్స్ వచ్చింది. అంత ఘోరంగా ఓడిపోతాన్ని ఊహించలేదు. అంత ఘోరంగా ఓడిపోవడానికి, టీడీపీ కూటమి గెలవడానికి కారకులు ఎవరు? ఈ గెలిచే టీడీపీనే ఎంత అనిపిస్తుంది తప్ప ఒక బీజేపీ క్యాడర్ కనపడుతుంది. దాన్ని ఆర్ఎస్ క్యాడర్ పెద్దగా లేరు. అంటే బీజేపీ కాంబినేషన్ చెప్పడానికి ఉపయోగపడేటువంటి ఆనవాళ్ళు ఎక్కడ కనపడడం లేదు. అక్కడెక్కడ ఒక 2-3 పార్లమెంట్ సీట్లు 2 బీజేపీకి ఇస్తే ఆడ వైసీపీ గెలిచింది. బీజేపీకి ఎంపీ సీట్లు ఇచ్చిన చోట వైసీపీ గెలిచింది. ఆడ బీజేపీకి ఎక్కిపోతే వైసీపీకి ఒక కడప తప్ప క్యాడ వచ్చేది కావు. అది చూసిరు కదా గదనట్టు ముచ్చట. ఒక్క సిపిఐ నారాయణనే కాదులా, ఏపీలో ఎవ్వరు నోరు తెరిచి జగ్గుల గురించి మాట్లాడినా గిదే మాట. గంత అహంకారమా, గంత ఆగం లెక్కలా, గంత పోకడనా? పాలు పొంగి పొయ్యి పాలు అవుతాయంటే గిదే కావచ్చు. జగ్గులు అధికారంలో ఉండగా ఎట్లా వంగిండు, ఇక ఇప్పుడు గట్ల అయిపోయింది ముచ్చట అని ఏపీలో ఉన్న ప్రతి ఒక్కరు గిదే మాట్లాడుకొస్తున్నారులా. ఉరుకులాడకూరి తాత ఉరుకులాడకూరి అయిపోయింది మీ సర్కారు. ఇంకా జగనాలే ఉండని భ్రమపడుతున్నట్టు. ఏమో పాత కక్షలని లోపల పెట్టుకొని కత్తులు గొడ్లను పట్టుకొని ఇళ్ళ మీదకి పోతే ఊకుంటారు అనుకుంటున్నావా? లాగుల్లో తొండలు దొరుకుతాయి. జర్ర ఆగురు 4 వద్దులు. సర్కారు ఎవరిది అనుకుంటున్నావు? ఏం సంగతి? ఊకనే ఇట్లా అమాయకుల మీదకి, కార్యకర్తల మీదకి పోతారు. ఓట్లేసిన వాళ్ళని కొడతారు. తెలుగుదేశం పార్టీకి సింపతి ఉంటే కొడతారు. మీరు మనుషులా లేకపోతే ఏంది? ఇంకా మీ సర్కారు ఉందని ఎగురులా పడుతురా. ఎట్లా మొత్తం మడత పెట్టి ఉంటుంది ఇక.
ఆగోనే ఇక అధికారంలోకించి పోయినా కూడా గీ పంకపాటోలకు బుద్ధన్న వస్తలేదు కదా. కర్నూలు జిల్లా కోసిగి మండలం పెద్దబూంపల్లి గ్రామంలో పాత కక్షలు బగ్గుమన్నయ్యుల టీడీపీ నాయకుల మీద పంకపాటి నాయకులు ఏట కొడవలతోటి దాడికి దిగబడ్డరు. ఇక పాత కక్షల ముచ్చట మీదికెళ్లే టీడీపీ నాయకులు జనార్దన్ ఈరణల ఇంటి మీద దాదాపు 10 మంది గాలిపంకపాటి మూకలు మూకు ముడిగా దాడి చేసిండ్రు. ఇక దాడిలో గాయపడ్డోళ్లను దవాఖానకు పట్టుకపోయినరులా. అటెనక చిక్కి పోలీసు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళు ఫస్ట్కి అయితే పిల్లలు నేమితో కొట్టినారు, గాయంగా ఇంత గాయమైంది బాగా. తర్వాత ఈ పిల్లని తోలుకొని వచ్చి నన్ను చొక్కా వేసుకొని వచ్చి ఈ పిల్లని తీసుకొని పోదాం కోసి హాస్పిటల్ కన్నా అని నేను అంగేసుకొని వద్దామని పోయింటే ఈ పిల్లని కొట్టిన తండ్రి వచ్చినాడు నా ఇంటికి. వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా వేరే వాళ్ళు వచ్చినారు. ఒకడు వచ్చి నన్ను వీడియో తీస్తుండే. ఎందుకు వీడియో తీస్తారా, మా ఇంటి దగ్గర వచ్చి నువ్వు వీడియో తీయాల్సిన కారణం ఏమని నేను అన్నాను. అనిన తర్వాత ఇంకెమ్మడే అక్కడి నుంచి నన్ను అంగి కూడా వేసుకోలేదు, ఏం చేయలేదు. అక్కడి నుంచి పొడవెళ్ళ తీసుకొని ఇంకా ఇష్టాచారం ఇంకా కొట్టినారు. మా భార్య అయితే పుర్రెలు లేవు, తాళబొట్టు అంతా మొత్తం గొంతులో నిందలు కొట్టి ఆడపిల్లలు కూడా బాగానే కొట్టినారు. వామ్మో ఇప్పుడే గిట్లా చేస్తున్నారంటే ఏపీలో మల్లోత్యాప అధికారంలోకి ఎక్కితే ఎవ్వరిని లేకుండా చేసేటోళ్ళు కావచ్చు. ఇక వీళ్ళే ఉందరు కావచ్చు లింగులిట్ కనుకుంటా. గింత అనాలం ఉంటది ఆవుల అధికారం లేకుంటేనే గింతకు దిగబడుతున్నారంటే మల్లోత్యాప అధికారంలోకి వస్తే ఎంత ఆగం చేద్దురో. మాకు ఎరకైందిలే తుమ్మల నాగేశ్వరరావు సారు, నువ్వు ఎందుకు అంటున్నావో. ఇక ఎట్లా రాష్ట్రాలు విడిపోయినా సరే కలిసికట్టుగానే ఉండాలంటున్నావు. అందులో తెలుగుదేశం సర్కారు వచ్చింది కదా ఏపీలో. ఇక ఇదివరకు మీరు ఉన్న సర్కారైనా అందుకని ఆ ముచ్చట చెప్తున్నావు. ఏదేమున్నా సరే మీరు మంచిగా కలిసిపోవాలని చెప్పిరు. అదైతే మంచి మాట. ఎందుకంటే ఈడ ఉన్నా ఆడ ఉన్నా తెలుగోడు ఏడ ఉన్నా తెలుగు భాష లెక్క అన్నట్టు. ఏ తెలంగాణ అయితే ఆంధ్ర అయితే కలిసి అయితే ఉండాలి కదా, కలిసికట్టుగా పని చేసుకోవాలి. బార్డర్లు వేరుగా అంతే. ఇక బరాబరి ప్రేమలు ఉండాలి, బరాబరి పని చేసుకోవాలి, ఓళ్ళకోళ్ళు సాయం చేసుకోవాలి, ఓళ్ళు ఆదుకోవాలి, కలిసి మెలిసిపోవాలి, అలాయి బలాయి ఉండాలని తుమ్మల నాగేశ్వరరావు సార్ చెప్పుకొచ్చిండు. ఇక కొత్తగా ఏర్పడబోతున్న ప్రభుత్వానికి ఇక శుభాకాంక్షలు చెప్తారు కదా, కృతజ్ఞతలతో శుభాకాంక్షలు తెలుపుకుంటా ఈ ముచ్చట చెప్పుకొచ్చిండు అన్నట్టు. మొత్తం మీద ఓకే సార్, నువ్వు చెప్పినట్టే ఉందాం, ఏమవుతుంది మరి అట్టే చేద్దాం తీ. అయినాయేయో అయిపోయినాయి, పోయినాయేవో పోయినాయి కానీ ఇప్పటి కాంచెలి ముద్దుగా మంచిగా ఉండాలా. రాష్ట్రాలు ఇడిపోయినంత మాత్రాన జనాలు దూరం అవుతారా చెప్పుండ్రి. ఇక రాష్ట్రాలు ఇడిపోయినాయి కానీ జనాలు మాత్రం గట్నే కలిసి ఉండాలా. రెండు తెలుగు రాష్ట్రాల జనాలు తెలుగు ప్రజలే. తెలుగు జనాల ఆంక్షలను నెరవేర్చేందుకు రెండు రాష్ట్రాలు కలిసికట్టుగా ముందుకు సాగాల. తెలుగు జనాలకు మంచి చేసే ముచ్చట్లల్లా కలిసికట్టుగా ముందుకు పోవాలి అని చెప్పి ఇక ఏపీలో కొత్త సర్కారు ఏర్పడ్డది కదనుల్లా. ఇక సర్కారుకు శుభాకాంక్షలు తెలుపుకుంటా ఈ మాటలన్నీ మాట్లాడుకొచ్చిండు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇయాలకు శుభాకాంక్షలు చెప్పుకుంటే ఏదేమైనా ఇప్పటికాంచెల్లి మంచిగా ఉండాలా, కలిసి ఉండాలా, జనాలకు మంచి చేయాలా, జనాలకు మేలు చేయాలా. భౌతికంగా రెండు రాష్ట్రాలు ఇడిపోయినా కూడా రెండు రాష్ట్రాల జనాలు మాత్రం కలిసే ఉండాలని చెప్పి ఈ తీరుగా మాటలన్నీ మాట్లాడుకొచ్చిండు. ఉందాం తీయండ్రు సారు మరి మీరు చెప్పినట్టే. ఎటువో తిరే ఓ కాక పొంకనాల పోసేయలు ఎటువాయ అమ్మో. ఏపీలో మా రాంబాబు అన్న స్టెప్పులు మళ్ళీ చూస్తామో లేదో గ్రౌండ్లో గంతేస్తుంటే నాయన ఫుట్బాల్ ఎగిరినట్టే ఉంది దానికి. అదే ఇక మా నాని అన్న డైలాగులు తెల్లాడే కొడాలి నాని. ఎటుపోతివే నానన్న ఏమేమో చెప్తావు కదా డైలాగులు ఇది పొడుగు. అగ కనబడతలేదేమో మా రోజక్క. రోజక్క నగరి అడ్డ రోజా గడ్డ. అబ్బో ఎన్ని డైలాగులు చెప్తావు అక్క. ఎటువాయ నీ అడ్డలు గడ్డలు ఎటుపోయినాయి కనబడతలేవు కదా. పొంకరాలు కొట్టిరు పెంక మీద వేసి చిట్టా పట్టా ఉరుకులాడిచ్చిరు. ఎటుపోతిరి ఏమాయ మన సీట్లు మన పొంకనాలు అన్నీ ఇక చూపెట్టిరు మీ ప్రదర్శనలు. ఇంకా చాలా మంది లిస్ట్ ఉన్నది చెప్పుకొస్తాం రారి. వామ్మో ఎన్ని మాటలు మాట్లాడిండ్రులో పంకపాటోళ్ళు. మమ్మల్ని ముట్టేటోళ్ళు ఉన్నారా, మమ్మల్ని వట్టేటోళ్ళు ఉన్నారా? మేమేదంటే గదే. అక్కడ మా అన్నో తీరు, ఇక్కడ మేమో తీరు. మేము ఎట్లా చెప్తే గట్లనే నడవాలా అని అన్నయ్యన్ని ఇప్పుడు ఆడపోయినాయి. ఇక ఇప్పుడు మాట్లాడరైతిరి, ఇప్పటికి ముంగలికి రారైతిరి. నగరి అడ్డ, ఇక నగరినే ఉంటా, నగరి నాది, నేనే పుట్టించిన, నేనే పెట్టించిన, నేనే కట్టొచ్చిన అని మస్తుగా మాట్లాడుతీవి కదా రోజా. ఇప్పుడు ఏడబోతివి, నగరిడిసబెట్టి ఎటుపోతున్నావు జర చెప్పవైతివి. ఒక్కోళ్ళ ఇద్దరా? ఇక ఈ అంబట్ రాంబాబు ఉండే కదా, ఇక డియాన్సులు వేసుకుంటా చిట్టా పట్టా ఎగురుకుంటా ఓ కథ కాదు ఓ లెక్క కాదు మాట మాట్లాడితే. వామ్మో ఎడవాయనమ్మో పంకపార్టోల మాటలు. ఇక ఇప్పుడు ఆయమన్నాది.
కొడాలి నాని ముచ్చటైతే చెప్పనవసరం లేదు. ఓ ఇట్లా పట్టుకొని ఆహా ఊహు అనుకుంటా బాగానే మాట్లాడుకొస్తుండే. ఇప్పుడు ఏడవాయే మొగాలు దాచుకున్నారా లేకపోతే పారిపోయినరా? ఇక కనబడరైతిరి, ఇక ఇప్పుడు మాట్లాడుండ్రి. ఇక గీళ్ళు ముగ్గురే కాదు, ఇక చెప్పుకుంటా పోతే శాట భారతం అంతా మస్తు మందిగానే వెళ్తారు పంకపాటోళ్ళు. మీ సక్కదనం పాడైపోను, చేసేదేం లేదు గాని మీదికి మాత్రం మీడి మోటార్ తిరిగినట్టు బాగానే మాటలు మాట్లాడుకొచ్చిర్రు. ఇక ఇప్పుడు మీ పంకంతా పాతింప సామాన్లకు పోయిందా? ఇక మీరు కూడా గయ్యే రేక్ డబ్బలు అమ్ముకోండి పాత ఇన్ప సామాన్లకే అని. ఇక గివన్నట్టు వాటి హిట్ స్టాప్ సమర్పించు మాస్మలన్న ముచ్చట్లు పవర్డ్ బై సంగీత మొబైల్స్. చూస్తూనే ఉండరు మళ్ళీ రేపు ఇది వరదాకా మీ టీవీ 5 ఇగుంటా.